వెల్కమ్ టు టీసాట్ కరెంట్ అఫైర్స్. ఈ ఎపిసోడ్లో మనం అక్టోబర్ మాసానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన జాతీయాంశాలను చూద్దాము. సో ముందుగా భారత్లో అతిపెద్ద జింక్ స్మెల్టర్ పరిశ్రమకి సంబంధించి ఒక వార్త నిలిచింది. అక్టోబర్ మాసంలో భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద జింక్ స్మెల్టర్ పరిశ్రమ ఇది. సో అలా ఎక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే యూపీ రాష్ట్రంలో ఏర్పాటవబోతోంది. దీని యొక్క పెట్టుబడి వ్యయం దాదాపు 5,000 కోట్ల నుండి 10,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 5,000 మందికి ఉపాధి కల్పించే ఒక కార్యక్రమము. ఒక పెద్ద పరిశ్రమ జింక్కి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున జింక్ పరిశ్రమ ఎక్కడ కూడా లేదు. అలాంటి జింక్ పరిశ్రమ విషయంలో ఏ రాష్ట్రం వార్తల్లో నిలిచింది అంటారు. సో అలా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో గుజరాత్కి సంబంధించి గుజరాత్లోని వేదాంత గ్రూప్ మరియు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా, మరియు మై టౌన్ మై ప్రైడ్ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. మై టౌన్ మై ప్రైడ్ అంటే పట్టణానికి సంబంధించింది. సో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు పట్టణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ప్రభుత్వం నుండి ప్రజలకు వచ్చే అన్ని సౌకర్యాలను కూడా మరింత చేరువ చేసే ఉద్దేశంతో మై టౌన్ మై ప్రైడ్ అనే ఒక పోర్టల్ని ప్రారంభించి ముందుకు తీసుకురావడం జరిగింది. మరియు బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ఇటీవల డిఆర్డిఓ తరచూ రక్షణ సంబంధిత అంశాలతో వార్తలు ఇస్తుంది. మరొక క్షిపణి ప్రయోగం అక్టోబర్ నెలలో వార్తలు ఇచ్చింది, బ్రాహ్మోస్. సో బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగము ఎక్కడి నుండి జరిగింది అంటారు, అరేబియా సముద్రం నుండి జరిగింది. సో అలా ఐఎన్ఎస్ చెన్నై నుండి టెస్ట్ లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక నావికా దళ మిసైల్ అన్నట్టు. సో నావెల్ వర్షన్ మిసైల్ టెస్ట్ బ్రాహ్మోస్ క్షిపణికి సంబంధించి అక్టోబర్ మాసంలో వార్తలు నిలిచింది. విమానం మరియు జలాంతర్గామి కానివ్వండి, సబ్మెరైన్ టర్పెడో అంటారు, జలాంతర్గామి నుండి మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి మనకి యుద్ధ విమానాల నుండి కూడా దీని యొక్క ప్రయోగం చేయవచ్చు. అలా సూపర్ సోనిక్ మిసైల్ బ్రాహ్మోస్ క్షిపణి ప్రయోగం అక్టోబర్ మాసంలో డిఆర్డిఓ చేయడం జరిగింది. వాటర్ ట్యాక్సీ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం. మరొక విషయంలో కేరళ వార్తలు నిలిచింది, వాటర్ ట్యాక్సీ సర్వీసెస్తో. సో వాటర్ ట్యాక్సీ అంటే నీటిలో కూడా ట్యాక్సీ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో మనకి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు అంటారు, అలప్పుజా. సో అలప్పి బోట్ హౌసెస్ ఇవన్నీ చాలా ఫేమస్. ఆ ప్రాంతంలోనే వాటర్ ట్యాక్సీ అనే సర్వీసెస్లు ప్రారంభించి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ వార్తలు నిలిచింది. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్. సో మోస్ట్ ఇంపార్టెంట్, మల్టీ మోడల్ లాజిస్టిక్. ఎక్కడైతే లాజిస్టిక్ అని ఉంటుందో ఆ మీనింగ్ వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అన్నట్టు, అంటే వస్తు రవాణాకి సంబంధించిన అంశం విషయంలో లాజిస్టిక్ అనే పదాన్ని వాడతాం. ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇటీవల మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పడింది అంటారు, అస్సాం రాష్ట్రానికి సంబంధించి. ప్రస్తుతం అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గారు. సో దేశంలోనే మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అనేది అస్సాం రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 693.97 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. భారత్ మాలా పరియోజన పథకంలో భాగంగా ఈ పథకం అనేది వార్తల్లోకి వచ్చింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అవార్డు. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అవార్డ్స్ అనేవి భారతదేశం కేంద్రంగా ఇచ్చే అవార్డ్స్. సో ప్రపంచవ్యాప్తంగా కూడా సోలార్ అలయన్స్ అనేది భారతదేశంలో ఏర్పడింది. సో వీరి ఆధ్వర్యంలో పురస్కారాలను వివరిస్తుంది ప్రతి సంవత్సరం. అలా రకరకాల వర్గాలు, దేశాలకు, సంస్థలకి, వ్యక్తులకి. సో విశ్వేశ్వరయ్య పురస్కారము ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అవార్డ్స్లో ఏ అంశానికి ఇస్తారంటారు, సో దేశాలకు ఇచ్చే అవార్డ్స్. సో అలా జపాన్కి ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఉన్న జపాన్కి, మరియు నెదర్లాండ్స్, యూరప్ ఖండంలో ఉన్న నెదర్లాండ్స్కి ఇవ్వడం జరిగింది. మరియు కల్పనా చావ్లా పురస్కారము వ్యక్తులకి ఇచ్చే సోలార్ పురస్కారము. సో ఎవరికి ఇచ్చారు ఈ సంవత్సరం అంటే ఇద్దరు వ్యక్తులకి. ఒకటి భీమ్ సింగ్, ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్, మరియు అయేషా అల్నువామి ఎవరు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన ఒక సైంటిస్ట్. మరియు దివాకర్ పురస్కారం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అవార్డ్స్లో ఏ రంగంలో ఇస్తారు అంటారు, ముఖ్యంగా సో సంస్థలకు ఇచ్చే పురస్కారాలు. సో సోలార్ పరిశ్రమ పైన ఎక్కువగా కృషి చేసే సంస్థలు, అందులో ఈ సంవత్సరం 2 సంస్థలు, అర్పన్ ఇన్స్టిట్యూట్ హర్యానా కేంద్రంగా పనిచేస్తుంది, మరియు ఆరుషి సొసైటీ, ఈ 2 సొసైటీస్ కూడా సోలార్ అలయన్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హింగ్ కల్టివేషన్, మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో ఇంగువ అంటాము, మన వంట సామాగ్రిలో ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు టేస్ట్ ఎన్హాన్సర్గా వాడతారు. ప్రతి ఒక్కరూ నిత్యం చేసుకునే వంటకాల్లో వాడే ఇంగువకి సంబంధించి భారతదేశంలో చరిత్రలోనే మొదటిసారి ఇంగువ యొక్క పంటను పెంచడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన భారతదేశానికి సంబంధించి అవసరాలు ఇంగువను ఏ దేశాల నుండి తీర్చుకుంటామంటే ముఖ్యంగా అరబ్ ప్రాంతం దేశం నుండి. సో అలా హిమాచల్ ప్రదేశ్లో మొట్టమొదటిసారి ఇంగువ కల్టివేషన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. దీని యొక్క పేరు ఏంటంటే
అసాఫోటిడా అనేది సైంటిఫిక్ నేమ్, లేదా ఫెరులా అసాఫోటిడా అంటాడు. ఇంగువ యొక్క సైంటిఫిక్ నేమ్ ఫెరులా అసాఫోటిడా. సో సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో ఇంగువ కల్టివేషన్ ప్రారంభమైంది. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జెనెటిక్ రీసోర్స్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో, ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో. మరియు ఐడిబిఐ వాట్సాప్ సౌకర్యాలతో ముందుకు వచ్చింది. ఐడిబిఐ అంటేనే బ్యాంకింగ్ సౌకర్యాలు. సో మనం బ్యాంకింగ్లో తరచూ ఏదో ఒక బ్యాంకు గురించి చూస్తాము. ఐడిబిఐ బ్యాంక్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారా కూడా బ్యాంక్ సర్వీసులను ఇస్తున్న బ్యాంకుగా వార్తలు నిలిచింది. అలా ఐడిబిఐకి సంబంధించి వాట్సాప్లో ఏముంటాయంటే మినీ స్టేట్మెంట్స్ కానివ్వండి, లేదా లాస్ట్ ట్రాన్సాక్షన్స్, లేదా ఫండ్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, బ్యాలెన్స్ స్టేట్మెంట్స్, ఇలాంటి అన్ని అంశాలు కూడా బ్యాంకు సౌకర్యాలన్నింటినీ కూడా వాట్సాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఐడిబిఐ వార్తలు నిలిచింది. మూపే మోస్ట్ ఇంపార్టెంట్, స్టెల్ యాప్స్. సో స్టెల్ యాప్స్ అనే ఒక అంకుర పరిశ్రమ ఐఐటి మద్రాస్కి సంబంధించిన సంస్థ. ఇటీవల మూపే అనే ఒక పాడి రైతుల కోసం ప్రత్యేకమైన గేట్వే అంటే ఏంటి, బ్యాంకింగ్ సంబంధిత అంశమే. ఎక్స్క్లూజివ్గా డైరీ ఫార్మర్స్ ఉంటారు కదా, డైరీ ఫార్మర్స్ని దృష్టిలో ఉంచుకొని మూపే గేట్వేని ఇటీవల ఏ సంస్థ తీసుకొచ్చింది అంటారు. సో స్టెల్ యాప్స్ అనే ఒక సంస్థ, ఒక స్టార్టప్ సంస్థ బిల్వార్ రాజస్థాన్లో ప్రారంభమైంది. ఇది రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన అంశము. మరియు ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఇటీవల ఈ కేంద్ర ఎన్నికల సంఘము మరియు కేంద్ర న్యాయశాఖ సంయుక్తంగా కొన్ని కీలక నియమావళిని విడుదల చేయడం జరిగింది. మనం తరచూ చూస్తాం, ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థులు పోటీ చేయడానికి ముందు ఇంటింటి ప్రచారాలు చేస్తారు. అందులో ఒక్కొక్క సభ్యుడు, లోక్సభకు నిలబడే క్యాండిడేట్ మరియు అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థుడు ఎవరైతే ఉంటారో నిర్ణీత మొత్తం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఈ ఖర్చు వివరాలు ఎంతకు మించకూడదని ఇటీవల చెప్పింది అంటారు. సో అలా 25 రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్న 25 రాష్ట్రాల్లో లోక్సభకి పోటీ చేసే అభ్యర్థి 77 లక్షలకు మించకూడదు తను పెట్టే ఖర్చు, ప్రచార ఖర్చు. అదే అసెంబ్లీకి అయితే 30.80 లక్షలు. ఈ 25 రాష్ట్రాలు కాకుండా మిగతా 3 రాష్ట్రాలు అవేంటంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా. ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది 25 రాష్ట్రాలు అంటే ఏంటి, ఈ 3 కాకుండా మిగతాయి. సో ఈ రాష్ట్రాల్లో పోటీ చేసేవారు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీ చేసే సభ్యులు లోక్సభకు అయితే 59.40 లక్షలు మరియు అసెంబ్లీకి అయితే 30.80 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, అంతకు మించకూడదు. మరియు ఢిల్లీ లోక్సభ 77 లక్షలు. అదే ఢిల్లీ అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థి అయితే 30.80 లక్షలు. జమ్మూ కాశ్మీర్లో లోక్సభకి పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా ఎంత ఖర్చు పెట్టొచ్చు అంటారు, 70 లక్షలు. అదే అసెంబ్లీకి అయితే గరిష్టంగా ఎంత ఖర్చు పెట్టొచ్చు అంటారు, 30.80 లక్షలు. ఈ గైడ్లైన్స్ అన్నింటినీ కూడా కేంద్ర న్యాయశాఖ, కేంద్ర ఎన్నికల సంఘంతో సంయుక్తంగా విడుదల చేయడం జరిగింది. అస్సాం అగర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్. సో అగర్ వుడ్ అంటాము, ఒక వుడ్కి సంబంధించి, సో ఇది పంటలకు సంబంధించి అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గారు ఇటీవల డాబుడుబి మరియు గోల్ఘాట్ జిల్లా, డాబుడుబి అనే ఒక విలేజ్ గోల్ఘాట్ అనే డిస్టిక్లో ఉంటుంది అస్సాం రాష్ట్రంలో. ఆ ప్రాంతంలో అగర్ వుడ్కి ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతో మరియు రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలని చెప్పేసి అస్సాం అగర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ని ప్రారంభించింది. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటి, వాణిజ్యం. అగర్వుడ్పై ఆధారపడి ఉండే రైతులు ఎవరైతే ఉంటారో వారు పండించిన పంటకి ట్రేడ్ సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ఒక ట్రేడ్ సెంటర్ని ప్రారంభించి అస్సాం రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిసారి వార్తలకు వచ్చింది. నాగ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. సో నాగ్ క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక యాంటీ ట్యాంక్ బ్యాలిస్టిక్ మిజైల్. శత్రు దేశాలకి సంబంధించి యుద్ధ ట్యాంకులను పేల్చివేసే సామర్థ్యం ఉన్న నాగ్ క్షిపణిని ఇటీవల DRDO ఎక్కడ ప్రయోగించింది అంటారు, పోఖ్రాన్, రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న చారిత్రక పోఖ్రాన్ సిటీలో దీని యొక్క ప్రయోగం జరిగింది. నాగ్ మిసైల్ క్యారియర్ నుండి చేయడం జరిగింది. మరియు ఐటీబీపీ సైక్లింగ్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఐటీబీపీ సైక్లింగ్ ఎక్స్పెడిషన్ అంటే ఏంటంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. మన భారతదేశంలో రక్షణ బలగాలు చాలా ఉంటాయి, BSF అని, వికాస్ బెటాలియన్ అని, SF అని తరచూ ఉంటాయి. అలా ఐటీబీపీ అనేవి ఇండియా చైనా సరిహద్దుల్లో ఉండే రక్షణ బలగాలు. సో వీళ్ళు సైక్లింగ్ ఎక్స్పెడిషన్స్ చేస్తూ ఉంటారు. ఇటీవల ఈ ఐటీబీపీ వారు ఎక్కడ సైక్లింగ్ ఎక్స్పెడిషన్తో వార్తలు నిలిచారంటే సిక్కింలోని పెగాంగ్ ప్రాంతంలో దాదాపు 218 కిలోమీటర్ల 20 రోజుల్లో చేయాల్సి ఉంటుందని చెప్పేసి సైక్లింగ్ ఎక్స్పెడిషన్స్. సో సరిహద్దుల వెంట రక్షణ మరియు ప్రజలకి అవగాహన కల్పించే ఒక అంశంతో ముందుకు రావడం జరిగింది. అండ్ అక్టోబర్ 24 ప్రతి సంవత్సరం కూడా ఐటీబీపీ రేజింగ్ డే అనేది ఉంటుంది. 1962లో ఐటీబీపీ కేంద్ర బలగాలు ఏర్పడడం జరిగింది.
అండ్ కోవిడ్ యాప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐఐటి ఖారగ్పూర్ శాస్త్రవేత్తలు ఈ కోవిడ్ యాప్ని రూపొందించారు. ఇది ఒక టెస్ట్ కిట్, కోవిడ్-19 టెస్ట్ కిట్. ప్రస్తుతం మనం చూస్తున్నాం టెస్ట్లకు సంబంధించి చాలా ఆలస్యం జరుగుతుంది చాలా ప్రాంతాల్లో. అలా విత్ ఇన్ ద ఫ్రాక్షన్లోనే చాలా అత్యల్ప సమయంలోనే కోవిడ్ టెస్ట్ చేసే ఉద్దేశంతో కోవిడ్ యాప్ అనే ఒక టెస్ట్ కిట్ని ఎవరు రూపొందించారంటే ఐఐటి ఖారగ్పూర్ శాస్త్రవేత్తలు. సో ఐసీఎంఆర్ దీన్ని గుర్తించడం జరిగింది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు. ఏదైనా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు గుర్తిస్తేనే అమల్లోకి వస్తుంది. మరియు ఇండియన్ టూరిజం స్టాటిస్టిక్స్, సో పేరులోనే ఉంది, భారతదేశంలో పర్యాటక రంగానికి సంబంధించి గణాంక నివేదికలు. అత్యధికంగా పర్యాటకుల విషయంలో ఏ రాష్ట్రంలో టాప్ ఉంది, విదేశీ పర్యాటకుల విషయంలో ఏ రాష్ట్రం టాప్ ఉంది, దేశీయ పర్యాటకులు అత్యధికంగా ఏ రాష్ట్రాన్ని విజిట్ చేస్తున్నారు అంటారు. అలా 2019లో విజిటర్స్ ఆధారంగా అత్యధిక విదేశీ పర్యాటకులు తమిళనాడు రాష్ట్రాన్ని విజిట్ చేస్తున్నారు, అత్యధిక దేశీయ పర్యాటకులు యూపీ రాష్ట్రాన్ని విజిట్ చేస్తున్నారు. 2019లో దాదాపు 53.6 కోట్ల మంది దేశీయ పర్యాటకులు విజిట్ చేయడం జరిగింది యూపీ రాష్ట్రాన్ని. సో రెండవ స్థానంలో తమిళనాడు ఉంది. సో ఈ గణాంకాలన్నింటి కూడా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు ఈ శాఖకి మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా. ఆంధ్రప్రదేశ్ ఇందులో 3వ స్థానంలో ఉంది. మరియు విదేశీ పర్యాటకులు అత్యధికంగా విజిట్ చేస్తున్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. 3వ స్థానంలో యూపీ ఉంది. అండ్ సెకండ్ స్థానంలో వచ్చేసి మహారాష్ట్ర ఉంది. చివరి స్థానంలో చాలామంది అనుకుంటారు విదేశీ పర్యాటకులు అనగానే గోవా ఫస్ట్లో ఉంటుందని, కానీ గోవా ఈ జాబితాలో బాటమ్ ప్లేస్లో ఉంది, అంటే చివరి స్థానంలో ఉంది. అస్సాన్ కన్జర్వేషన్ రిజర్వ్, సో మోస్ట్ ఇంపార్టెంట్, ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి గుర్తించబడిన మొట్టమొదటి రామ్సార్ సైట్. రామ్సార్ సైట్ అంటే ఏంటి? ఒక వెట్లాండ్, చిత్తడి నేలల కింద గుర్తిస్తారు. అలా మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గుర్తించబడిన మొట్టమొదటి రామ్సార్ సైట్ ఇటీవల వార్తలు నిలిచింది అక్టోబర్ మాసంలో, అస్సాన్ కన్జర్వేషన్ రిజర్వ్. మరియు బీఆర్టీఎస్ అనగానే భారతదేశంలో గుర్తుకు రావాల్సిన రాష్ట్రం గుజరాత్. బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, బస్సుల కోసం ప్రత్యేక మార్గాలు ఉంటాయి. అలాంటి బీఆర్టీఎస్ విషయంలో, దేశంలోనే అతి పొడవైన బీఆర్టీఎస్ విషయంలో ఏ రాష్ట్రం వార్తలోకి వచ్చింది అంటే గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలోని కుంబరియా నుండి కడోదరా అనే ప్రాంతాలను కలుపుతూ దాదాపు 108 కిలోమీటర్ల అత్యంత పొడవైన లాంగెస్ట్ బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టము గుజరాత్ రాష్ట్రంలో వార్తలు నిలిచింది. అండ్ F2 చిత్రం, తెలుగు సినిమా, F2 సినిమా, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమా ఏదైతే ఉంటుందో, ఈ సినిమాకి జాతీయ పరంగా గుర్తింపు పొందడం జరిగింది. అనిల్ రావిపూడి గారు దర్శకత్వం వహించారు. కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల 2019 సంవత్సరం గాను వివిధ భాషలకు చెందిన సినిమాలను గుర్తించడం జరిగింది. అందులో జాతీయ స్థాయిలో చోటు సంపాదించుకునే చిత్రంగా F2 సినిమా వార్తలోకి వచ్చింది. అండ్ 51వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో, ఈ వేడుకల్లో భాగంగా 2019 సంవత్సరంలో పనోరమా విభాగంలో F2 చిత్రానికి అవార్డు పొందింది. అండ్ ఇండియన్ పనోరమా కేటగిరీలో ఏకైక తెలుగు సినిమా, ఇప్పటి వరకు ఎంపికైన ఏకైక తెలుగు సినిమా ఏది అంటే F2 సినిమా, తెలుగు సినిమా, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఐఎన్ఎస్ ప్రభల్ని ఇటీవల ఎవరు పరీక్షించారు అంటారు? ఇది ఇండియన్ నేవీకి సంబంధించి. ఎక్కడైతే ఐఎన్ఎస్ అనే పదం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నేవీ అనే, ఇండియన్ నేవల్ షిప్ అన్నట్టు. ఐఎన్ఎస్ ప్రభల్ అనేది మనకు నేవల్ షిప్ నుండి చేసే ఒక మిసైల్ ప్రయోగం. ఇటీవల దీనితో ఏ ప్రాంతంలో జరిగింది ఐఎన్ఎస్ ప్రభల్ అంటే ముఖ్యంగా బంగాళాఖాతం ప్రాంతంలో దీనికి జరిగింది. సో యాంటీ షిప్ మిసైల్, ఐఎన్ఎస్ ప్రభల్ అనేది యాంటీ షిప్ మిసైల్ వ్యవస్థతో ఇటీవల వార్తలోకి వచ్చింది. మరియు స్మార్ట్ బ్లాక్ బోర్డ్ స్కీమ్, ఇటీవల స్మార్ట్ బ్లాక్ బోర్డ్ స్కీమ్తో వార్తలు నిలిచిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని వేల పాఠశాలలను ఈరోజు డిజిటల్ ఎడ్యుకేషన్గా మారుస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎడప్పాడి పళనిస్వామి గారు ఉత్తర్వులు జారీ చేశారు అక్టోబర్ మాసంలో. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల కేరళ రాష్ట్రం కూడా అక్టోబర్ మాసంలో టోటల్ డిజిటలైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విషయంలో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, తరంగ్ సుపోషిత్ మహారాష్ట్ర పేరులోనే ఉంది, మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించింది. సుపోషిత్ అంటే పోషక పదార్థాలకి సంబంధించి. పాలిచ్చే తల్లిలు ఎవరైతే ఉంటారో, పాలిచ్చే మదర్స్ ఉంటారు కదా, సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ దృష్టిలో ఉంచుకొని వారికి పోషక పదార్థాలపై అవగాహన కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించిన పథకమే తరంగ్ సుపోషిత్ మహారాష్ట్ర అనే ప్రోగ్రాము వార్తలోకి వచ్చింది. అండ్ దేశంలో మొట్టమొదటి ఇసుక దిబ్బల పార్క్, శాండ్ డ్యూన్స్ పార్క్ అంటారు. శాండ్ డ్యూన్స్, మనకి ఇప్పటివరకు శాండ్ డ్యూన్స్, ఇసుక దిబ్బలు అనగానే గుర్తుకు వచ్చేది తార్ ఎడారి.
సో మనకి వెస్టర్న్ రాజస్థాన్ ప్రాంతంలో ఉండే తారేడార్లో ఎక్కువగా ఇసుక దిబ్బలు ఉంటాయి. అవన్నీ కూడా న్యాచురల్గా గాలి ఆధారంగా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి ఇసుక దిబ్బలు ఏర్పడతాయి. కానీ ఒక ఆర్టిఫిషియల్ ఇసుక దిబ్బల పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పడబోతోంది అంటే గోవా రాష్ట్రంలో ఏర్పడబోతోంది. భారతదేశంలోనే మొట్టమొదటి ఇసుక దిబ్బల పార్క్. దీనికి సంబంధించి ఎవరు దీని యొక్క నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారంటే గోవా స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు. దీనికోసం ప్రపంచ బ్యాంకు కూడా ఆర్థిక సాయం చేస్తుంది. 3 కోట్ల రూపాయల రుణ సాయం. మోస్ట్ ఇంపార్టెంట్. దక్షిణాసియా దేశాల ఆకస్మిక వరదల హెచ్చరిక కేంద్రం. ఆకస్మిక వరదలు అంటే ఏంటి? ఫ్లాష్ ఫ్లడ్స్. ఇటీవల ఫ్లాష్ ఫ్లడ్స్ వరదలు పట్టణ ప్రాంతాల్లో వచ్చే వరదల విషయంలో తరచూ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇటీవల మనం హైదరాబాద్ ప్రాంతము చాలా వరకు వరదల బారిన పడి ఇబ్బంది పడింది. ఇలాంటి వరదల యొక్క ముందస్తు హెచ్చరిక ఉండాలని చెప్పేసి దక్షిణాసియా దేశాలు మొత్తాల్లో కూడా వరదల హెచ్చరిక కోసం ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఢిల్లీలోని ఐఎండి కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి భాగస్వామ్యంతో అంటే ప్రపంచ వాతావరణ శాఖ మరియు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ సంయుక్త నిర్మాణంతో ఇది వార్తలకు రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏ ప్రాంతాలు దక్షిణాసియా దేశాల్లోని ముఖ్యంగా ఏ దేశాల్లో నిఘా వ్యవస్థ ఇది అంటే భారత్, నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్. ఈ దేశాల్లో వచ్చే ఆకస్మిక ఫ్లాష్ ఫ్లడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముందుగానే 6 నుండి 14 గంటల ముందే అప్రమత్తం చేస్తుంది. సో ఇలాంటి అంశంతో వార్తలు నిలిచింది. అండ్ గిర్నార్ రోప్వే మోస్ట్ ఇంపార్టెంట్. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. గిర్నార్ రోప్వే ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించిన ఒక రోప్వే. ప్రపంచంలోనే అతిపెద్ద టెంపుల్ రోప్వే ఇది. టెంపుల్ రోప్వే అంటే దేవాలయాల కోసం కలుపుతూ ఒక రోప్వే కొండ ప్రాంతంలో ఏర్పడింది. గిర్నార్, జునాగఢ్ అంటాం మన చరిత్రలో మోస్ట్ ఇంపార్టెంట్ రుద్రదమన శాసనం. సో అలాంటి గిర్నార్ ప్రాంతంలో ఏర్పడింది. గిర్నార్ పీక్, గురు గోరఖ్నాథ్ పీక్, గురు గోపీనాథ్ పీక్, జైన్ దేవాలయం ఇవన్నిటిని కూడా కలుపుతూ ఏర్పాటు చేసిన ఒక రోప్వే. అనీమియా ముక్త్ భారత్ విషయంలో భారతదేశంలోనే అత్యంత ప్రతిభ కనబరిచిన రాష్ట్రం, పనితీరును కనబరిచిన రాష్ట్రం ఏది అంటారో నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా. సో హర్యానా రాష్ట్రం భారతదేశంలోనే అనీమియా విషయంలో మంచి పనితీరు కనబరిచింది. అనీమియా ముక్త్ భారత్లో టాప్ ప్లేస్లో నిలిచింది. అండ్ ఎన్నికల ఖర్చుని అధ్యయనం చేయడానికి ఎన్నికల సంఘం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో అంటే హర్ష కుమార్ గారు మరియు ఉమేష్ సిన్హా గారి ఆధ్వర్యంలో ఒక ద్విసభ్య కమిటీ. ఇది భారతదేశంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంత మొత్తంలో ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశంతో వారి యొక్క గరిష్ట పరిమితిని నిర్ణయించే విషయంలో ఏం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో ఒక వార్ మెమోరియల్ ఏర్పాటు వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. బుమ్లా అనే ప్రాంతంలో బుమ్లా. సో బుమ్లా వార్ మెమోరియల్ అంటారు. జోగిందర్ సింగ్ జ్ఞాపకార్థం పరమవీర చక్ర పురస్కారం. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పరమవీర చక్ర పురస్కారం పొందిన ఒక వ్యక్తి జోగిందర్ సింగ్ గారి జ్ఞాపకార్థం ఆధారంగా అలా 1962లో ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు అండ్ ఇండియా చైనా అంటున్న భారతదేశానికి చైనాకి మధ్యలో వివాదాస్పద ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్. సో ఇప్పటికి కూడా భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ని చైనా భారతదేశ అంతర్గత ప్రదేశంగా గుర్తించడం లేదు. బ్యాటిల్ ఆఫ్ టాంగ్బెన్లో ఎవరైతే సైనికులు చనిపోయారో ఆ సైనికుల జ్ఞాపకార్థం ఈ వార్ మెమోరియల్ని నిర్మించడం జరుగుతుంది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ 2020 ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో భారతదేశంలోనే ఎన్టీపీసీ టాప్ ప్లేస్లో ఉంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. మోస్ట్ ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చట్టం 1970 వార్తలోకి వచ్చింది అక్టోబర్ మాసంలో. ఇప్పటి వరకు మనం చూసాము ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా కల్పించిన ఒక రాజ్యాంగ ప్రకరణని పార్లమెంట్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయి. అందులో భాగంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న పౌరుడైనా కూడా ఈరోజు దేశ పౌరుడు జమ్మూ కాశ్మీర్లో భూములు కొనుక్కోవడానికి అర్హత పొందడం జరిగింది. అంతకుముందు జమ్మూ కాశ్మీర్లో మాత్రమే శాశ్వత పౌరత్వం పొందిన వాడు మాత్రమే జమ్మూ కాశ్మీర్లో భూములు కొనడం కానీ అమ్మడం కానీ అర్హుడు. సో ఈ చట్టం ఏదైతే ఉంటుందో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చట్టంలోని సెక్షన్ 17ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించింది. దీనిలో ఉన్న శాశ్వత పౌరుడు అనే నిబంధన తొలగించి దేశ పౌరుడు ఎవరైనా కూడా జమ్మూ కాశ్మీర్లో భూములు కొనుగోలు చేయొచ్చు, పెట్టుబడిని పెట్టొచ్చు అనే అంశం తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ ట్రాన్స్జెండర్లకి ప్రత్యేక రైల్వే స్టేషన్ వార్తలు నిలిచింది అక్టోబర్ మాసంలో. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని సెక్టార్ 50 రైల్వే స్టేషన్ని ప్రైడ్ స్టేషన్గా గుర్తిస్తూ ట్రాన్స్జెండర్లకు అంకితం ఇవ్వడం విషయంలో వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్. యూపీ రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి అంశము మొట్టమొదటిసారి కేరళ రాష్ట్రంలో వార్తల్లోకి వచ్చింది 2017లో. రెండవ రాష్ట్రంగా ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రైల్వే స్టేషన్ ఈరోజు అంకితం ఇచ్చిన రైల్వే స్టేషన్ నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్లో వచ్చింది. అండ్ పిఎం స్వనిధి విషయంలో యూపీ టాప్ ఉంది. పిఎం స్వనిధి ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిధి అంటే వీధి వ్యాపారులు ఉంటారు కదా వారి కోసం ప్రత్యేక నిధులు
రుణాలు ఇచ్చే అంశంతో భారత ప్రభుత్వం ప్రారంభించింది సిడ్బీ బ్యాంకు ఒప్పందంతో. ఇందులో అత్యధికంగా రుణాలు పొందిన రాష్ట్రంగా యూపీ వార్తలు నిలిచింది. రుణ గ్రహీతలు కానివ్వండి, అత్యధిక రుణాలు అప్లికేషన్ కానివ్వండి, లోన్ డిస్బర్స్మెంట్ విషయంలో కూడా అన్నింటిలో కూడా యూపీ రాష్ట్రం టాప్లో ఉంది పీఎం స్వనిధి విషయంలో. సో అలా వీధి వ్యాపారులకు కూడా ఆదుకోవాలని ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేక పథకం. కోవిడ్ సంక్షోభం మరియు విద్యా వ్యవస్థకు సంబంధించి అసర్ నివేదిక ఇటీవల ఎంతమంది విద్యార్థులు ఆన్లైన్ ఎడ్యుకేషన్ పొందుతున్నారు అని చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావించింది. భారతదేశంలో స్మార్ట్ ఫోన్ కలిగిన కుటుంబాలు 61.5% మంది వీరందరూ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ పొందుతున్నారని ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అంతకుముందు 2018లో భారతదేశంలో స్మార్ట్ ఫోన్ గల కుటుంబాలు ఎన్ని అంటే కేవలం 36.5% మాత్రమే. మరియు ప్రతి 4 విద్యార్థుల్లో దాదాపు 3 విద్యార్థులు విద్యను పొందుతున్నారని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. వాయు కాలుష్య నివారణ కమిషన్. సో వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ కమిషన్ అనేది ఏ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది అంటారు. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో ఇటీవల తరచూ పర్యావరణ సంబంధిత అంశాలు వార్తలకు వస్తున్నాయి. ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాల నుండి పంట చెత్త ఉంటుంది, క్రాప్ రెసిడ్యూ, ప్యాడీ స్టబుల్ని కాల్చివేయడం ద్వారా దహన ప్రక్రియ ద్వారా దట్టమైన పొగ వింటర్ సీజన్లో ఢిల్లీ చుట్టూ పేరుకుపోయి కాలుష్యకారకంగా మారుతోంది. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అక్టోబర్ మాసంలో ఒక ఆర్డినెన్స్ వాయు కాలుష్య నియంత్రణ కమిషన్ తీసుకొచ్చింది. ఇందులో ఎవరైతే కాలుష్యకారకం చేస్తారో వారికి ₹1 కోటి జరిమానాను కూడా విధిస్తామని చెప్పారు. అండ్ ఎంఎస్పీ ఫర్ వెజిటబుల్స్ ఇప్పటివరకు మినిమం సపోర్ట్ ప్రైస్ లేదా నేల ప్రైస్ అంటారు, నేల మద్దతు ధర అంటారు. సో అలా బేస్ ప్రైస్ ఏదైతే ఉంటుందో కనీస మద్దతు ధర విషయంలో ఇటీవల మనం ఆహార ధాన్యాల విషయం చూస్తాం. కానీ ఆహార పదార్థాల విషయంలో వెజిటబుల్స్, కూరగాయలు మరియు ఆకుకూరలు, పండ్ల విషయంలో కూడా కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ కేరళ భారతదేశంలో వార్తలు నిలిచింది. మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు నిలిచింది. అలా పంట పండించే ముందే రైతులకు కనీసంగా మేము ఇస్తాం మద్దతు అని చెప్పేసి రైతులకు భరోసా ఇచ్చే ఒక అంశంతో వార్తలు నిలిచింది. అండ్ స్కాచ్ గ్రూప్ పురస్కారాలు. స్కాచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాల్లో దాదాపు 84 పురస్కారాలకు గాను 48 పొంది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అత్యున్నత ప్రతిభ కనబరుస్తుంది టెక్నాలజీ పరంగా అని చెప్పేసి వార్తలు నిలిచిన రాష్ట్రంగా మనకి అక్టోబర్ మాసంలో నిలిచింది. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ స్టేషన్స్. సో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటున్నాను, మానవ అక్రమ రవాణాకి సంబంధించి ఈరోజు మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న భయానక సమస్యల్లో 3వ ప్రమాదకరం. అలా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఒకటి అక్రమ ఆయుధ రవాణా, అక్రమ డ్రగ్స్ రవాణా, అక్రమ మానవ రవాణా. అలాంటి అక్రమ మానవ రవాణాని దృష్టిలో ఉంచుకొని యూపీ రాష్ట్రంలో తరచూ చాలా వరకు దాడులు వార్తలు ఇస్తున్నాయి, ముఖ్యంగా మహిళా దాడులు. అలాంటి వాటిని ఆపాలి అనే ఉద్దేశంతో ఇటీవల యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ని ముఖ్యంగా మహిళలని మరియు చిన్నారులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వెలువడించడం జరిగింది. అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ అర్జున్ ముండా గారు. సో అర్జున్ ముండా గారు ఎవరు? కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ప్రస్తుతం. సో ఇటీవల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద గిరిజన యువకులందరికీ కూడా నైపుణ్యాభివృద్ధిని కలుగజేసే ఉద్దేశంతో 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ రాష్ట్రంలో అంటారు? ఒకటి మహారాష్ట్ర ఔరంగాబాద్, సెకండ్ వచ్చేసి మనకు జార్ఖండ్ రాష్ట్రంలో. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ట్రైబల్ ఎక్సలెన్స్ అనే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంలో వార్తలు నిలిచాయి. అండ్ సీ ప్లేన్ సర్వీసెస్ మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలోనే మొట్టమొదటి సీ ప్లేన్ సర్వీసెస్ ఏ రాష్ట్రంలో వార్తల్లోకి వచ్చాయంటారు? గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 రోజుల పర్యటన చేశారు. అక్టోబర్ 30, అక్టోబర్ 31. ఈ 2 రోజుల్లో కూడా గుజరాత్ రాష్ట్రంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఆరోగ్యవనం. ఆరోగ్యవనం అంటే ఏంటంటే ఔషధ మొక్కలు ఏవైతే ఉంటాయో దాదాపు 380 ఔషధ మొక్కల రకాలను ఈరోజు ఒక పార్క్గా మారుస్తూ ఆరోగ్యవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ ఏక్తా మాల్, కళలకు ప్రతిరూపమైన ఏక్తా మాల్. మరియు 3వది న్యూట్రిషన్ పార్క్. సో పోషక పదార్థాలకు సంబంధించిన న్యూట్రిషన్ పార్క్. అండ్ 4వది జూ పార్క్. దీనితో పాటు అక్టోబర్ 31 ఏక్తా దివాస్ అంటాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం సందర్భంగా ఏక్తా దివాస్ రోజున తన జ్ఞాపకార్థం కెవాడియా ప్రాంతం ఏదైతే ఉంటుందో కెవాడియా అనేది ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఉన్న ప్రాంతము. అలా సబర్మతి నది ఒడ్డున
కెవాడియా మరియు అహ్మదాబాద్ ప్రాంతాలను కలుపుతూ పర్యాటక రంగంగా మరింత ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఉద్దేశంతో సీప్లేన్ సర్వీసెస్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోని మొట్టమొదటి సీప్లేన్ సర్వీసెస్ స్పైస్ జెట్కి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి డీజీసీఏ డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో ఈ ఒప్పందం ఆధారంగా భారతదేశంలోనే మొట్టమొదటి సివిల్ మరియు సీప్లేన్ సర్వీసెస్ వార్తలు నిలవడం జరిగింది. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన అంశము. సో ఇవి మనకు అక్టోబర్ మాసానికి సంబంధించిన జాతీయ అంశాలు. మిగిలిన కొన్ని అంశాలతో మరొక ఎపిసోడ్లో కలుద్దాము. థ్యాంక్ యూ.